రోజు 380 నెంబర్ ఉంటుంది ఏది జూమ్ కాల్లో. అంటే దాని అర్థం ఏంటి, మీరు చాలా మంది వస్తున్న వాళ్ళు కోచెస్ క్లబ్ ఓనర్స్ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు, ఎలాగో వస్తారు. బట్ అసలు ఏదైతే హెల్త్ కావాలని వచ్చారో మీ దగ్గర కన్సిస్టెన్సీ లేకపోతే మీకు ఆ రిజల్ట్ రాదు. రోజు వినడము, రోజు ఇక్కడ ఉండడము, రోజు న్యూట్రిషన్ సెంటర్కి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అలా రాకపోతే మీరు కావాల్సిన పూర్తి రిజల్ట్ని పొందలేరు. అందుకని న్యూట్రిషన్ క్లబ్ ఇది జనాల జీవితాలు మార్చడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది సపోర్ట్ సిస్టమ్. కంపల్సరీ జూమ్ లో మిస్ అవ్వకుండా రోజు అటెండ్ అవ్వడం. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. మీకు రిజల్ట్ తెలుసుకోవడం వల్ల రాదు, మార్పు అనేది కన్సిస్టెన్సీ అంటే రోజు చేయడం వల్ల వస్తుంది. ఒక విషయం తెలియడం వల్ల కాదు, ఒక విషయం రోజు చేయడం వల్ల. ఆ రోజు చేస్తేనే మీకు మార్పు వస్తుంది. అందుకని మీరు జూమ్ లో డైలీ రావడం, న్యూట్రిషన్ క్లబ్ కి డైలీ రావడం అనేది మ్యాండేటరీ పెట్టుకోండి. ఇది ఒక డ్యూటీ లాగా చేస్తూ ఉంటేనే. ఒకటి గుర్తు పెట్టుకోండి, అల్టిమేట్ మీరు ఇక్కడికి వస్తుంది రిజల్ట్ కోసం. రిజల్ట్ రావాలి అంటే రిజల్ట్ రావడానికి మీరు ఏం చేయాలో అది కంటిన్యూగా చేయాలి. అందుకని సపోర్ట్ సిస్టంలో మీరు రెగ్యులర్గా ఉండడం అవసరం. మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి ఈ టైంని. ఎందుకంటే ఇది మీతో పాటు మీ ఫ్యామిలీ టైమింగ్స్, మీ ఫ్యామిలీ హెల్త్, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ థింగ్స్, మీ ఫ్యామిలీ రిజల్ట్స్ మొత్తాన్ని మార్చింది. అందుకనే ఈ టైమింగ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. రెగ్యులర్గా మీరు మీ ఫ్యామిలీతో పాటు ఈ టైంకి మీరు కేటాయించండి. సపోర్ట్ సిస్టమ్ న్యూట్రిషన్ క్లబ్. అలాగే మీరు హెల్దీగా ఉండడానికి కంపల్సరీ మీకు సపోర్ట్ చేసేదే ఈ బాహుబలి వెయిట్ లాస్ వారు. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు కనుక 3 నుంచి 5 కేజీలు బరువు ఎక్కువ ఉన్నారంటే మాత్రం మీకు సపోర్ట్ కావాలి. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో కనుక ఈ 21 డే వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మీరు లేకపోతే మీరు ఐడియల్ వెయిట్ లోకి వచ్చే అవకాశాలు లేవు. సగం ప్రయాణమే చేయగలుగుతారు. పూర్తి ప్రయాణాన్ని, పూర్తి గమ్యాన్ని మీరు రీచ్ అవ్వలేరు. సగంలోనే మీరు దిగిపోతారు, లేదంటే సగంలోనే మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. అందుకని ఈ ఛాలెంజ్ లో మీరు ఉండాలి. బరువు తగ్గే పందాలలో ఉంటేనే మీరు పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ పొందగలుగుతారు. ఈ పందెంలో మీరు లేకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయండి, ఇమ్మీడియట్లీ లాగిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ స్టార్ట్ అయితే మాత్రం మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతూ ఎవ్రీ వీక్ చెకప్ చేయించండి. ఎవ్రీ వీక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు దేనికోసం వచ్చారో దానికంటే ఎక్కువ సర్వీసెస్ మేము ఇస్తున్నాం. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకుని, సపోర్ట్ సిస్టమ్ యూజ్ చేసుకుంటే మీరు గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు. కాదు అనుకుంటే మా అనుభవం మీద మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా మీరు గమ్యాన్ని రీచ్ అవ్వలేరు. అందుకని ఈ సపోర్ట్ సిస్టమ్ మీకు చాలా అవసరం. సో ఫైట్ అగైన్స్ట్ ఒబెసిటీ, అధిక బరువు వల్ల ప్రాణాలు పోతున్నాయి, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి, సపోర్ట్ సిస్టమ్ వాడుకున్న వాళ్ళు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నారు చూడండి. వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్ లేకుండానే రిజల్ట్ వచ్చిందా అంటే ఛాన్సే లేదు. ఇవాళ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సిస్టంలో ఉండడం వల్ల వీళ్ళతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఇవాళ లేరు, పూర్తి గమ్యాన్ని రీచ్ అవ్వలేదు. కానీ వీళ్ళు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. బరువే కాదు, లైఫ్నే ఎంజాయ్ చేస్తున్నారు, పూర్తి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తిగా బరువు తగ్గారు, అందంగా ఉన్నారు. అందమేం కాదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యమే కాదు, హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీతో బాగున్నారు, కమ్యూనికేషన్స్ బాగున్నాయి, బిహేవియర్ బాగుంది, నాలెడ్జ్ వచ్చింది. ఇవాళ ఏ సిచ్యువేషన్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. ఇవాళ వాళ్ళు ఒంటరి కాదు, ఇంత పెద్ద కమ్యూనిటీలో వాళ్ళు ఒక మెంబర్ అయిపోయారు ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్ల. ధైర్యం వచ్చేసింది. స్టార్టింగ్ లో చెప్పారు, ఒక టైంలో మార్నింగ్ లెగిసినప్పుడు దెర్ ఇస్ నో హోప్, జీవితం మీద హోప్ లేదు. ఇవాళ ఎంత ఆనందంగా ఉంటున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. అందుకని మీరు కంపల్సరీ సపోర్ట్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఈ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అలాగే జరిగింది. నేను ఈ కమ్యూనిటీలో రాకపోతే నేను అసలు ఉంటానో లేదో కూడా తెలియని పరిస్థితి. మెంటల్ స్టెబిలిటీ మొత్తం పోయి, ఫైనాన్షియల్ గా మొత్తం దిగజారిపోయి, ఒంటరితనంతో ఉండిపోయి, ఎంతో స్ట్రెస్తో ఉన్నవాడిని నేను. నిద్రలు పట్టగా అర్ధరాత్రులు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చొని ఎంత స్ట్రెస్ తీసుకున్నాను. ఒంటరి జీవితం, ఎలాగైనా ఫైనాన్షియల్ గా ఎదగాలి. ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇంతకుముందు మోటార్ ఫీల్డ్, కంకర అమ్ముకోవడం, శాండ్ చిప్స్ సప్లై చేయడం నా పని. కంప్లీట్ వర్క్ చేసి 5-6 సంవత్సరాలు కష్టపడి అప్పుల్లోకి వెళ్ళిపోయారు. బతకడం కష్టమైన పరిస్థితి, హోప్ లేదు, స్ట్రెస్, భయము, టెన్షను. ఎవరు వచ్చి ఇంటి దగ్గర నిలబడతారో, ఎవరు డబ్బులు అడుగుతారో, నేను ఏం చెయ్యాలా, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, హెల్త్ డిస్టర్బ్ అయిపోయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి, వీక్ అయిపోయి, హోప్ లైఫ్ మీద లేక, ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేక, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు బాగా డబ్బు ఉన్నవాడు కూడా లేరు నాకు సపోర్ట్ చేయడానికి. అలాంటి టైంలో ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. సో ఈ కమ్యూనిటీలోకి రాగానే ఫస్ట్ నాకు ట్రైనింగ్ సిస్టమ్కి యాడ్ చేశారు. నువ్వు నేర్చుకో, మేము సపోర్ట్ చేస్తాము అని సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఫస్ట్ రిజల్ట్ తెచ్చుకోమని నన్ను ఆరోగ్యంగా చేసింది ఈ కమ్యూనిటీనే. సో మా కోచ్ సపోర్ట్ వల్ల ఫస్ట్ నేను ఆరోగ్యంగా తయారయ్యాను. సంవత్సరంలోనే మొత్తం అప్పులు తీసుకోగలిగాను ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల. ఫైనాన్షియల్గా సెట్ అయిపోయాను. నా ఫస్ట్ లైఫ్లో ఫ్లైట్ జర్నీ ఇది.
సో ఓన్ కార్ కొనుక్కోగలిగాను, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇవాళ. నాకంటూ ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, నా కుటుంబం కంటే పెద్ద కుటుంబం. సో నా ఓన్ ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తానో తెలియదు, కానీ ఆ ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. పొద్దున్న సాయం దాకా హర్బ్ లైఫ్ ఫ్యామిలీతో. ఇది ఒక ఫ్యామిలీ నాకు. లైఫ్ స్టైల్ బాగుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంది, సో హెల్దీగా ఉంటున్నాము, పిల్లల లైఫ్ బాగుంది, సో లగ్జరీగా వెకేషన్స్కి వెళ్ళగలుగుతున్నాము, పెద్ద పెద్ద ట్రిప్స్కి వెళ్ళగలుగుతున్నాము. ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో. సో ఇది యాక్చువల్లీ ఈ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోవడం వల్ల, ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల, ఈ కమ్యూనిటీలో ఉంటూ జర్నీ చేయడం వల్ల నాకు ఇంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు ఏది సజెస్ట్ చేస్తే, సార్ మీరు బాహుబలిలో ఉండండి, మీరు క్లబ్కి రండి, సో మీరు రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే అల్టిమేట్ మనము కొనడమో కాదు, ఇంపార్టెంట్ అది కాదు. అల్టిమేట్ హెల్త్ డెస్టినేషన్, గమ్యం, మన గమ్యానికి చేరుకోవాలి. మీకు కంఫర్టా లేదా కాదు ఇంపార్టెంట్, సరైన ప్రయాణం చేస్తున్నామా లేదా కూడా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ రోజు వస్తున్న వాళ్ళని రోజు రమ్మంటున్నాం. మీరు ఒక రోజు వచ్చి 2-3 రోజులు గ్యాప్స్ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు దీంట్లోకి వచ్చారు బరువు తగ్గడానికి, మీరు బరువు తగ్గే పందాల్లో ఉండమంటున్నాము. మీరు ఉంటున్నారు, చాలా మంది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది రీజన్లు చెప్తున్నారు, కానీ అనవసరంగా మీకు రిజల్ట్ రావట్లేదు. సో కంపల్సరీ సపోర్ట్ సిస్టమ్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్స్, లైఫ్ స్టైల్ డే, ఫ్యామిలీ డే, కిక్ స్టార్ట్, ట్రైనింగ్ సిస్టము, సో బాహుబలి వెయిట్ లాస్ బారు, న్యూట్రిషన్ సెంటర్, ఇలాంటి ప్రోగ్రామ్స్ సపోర్ట్ తీసుకుంటారో, సిస్టమ్ సపోర్ట్ తీసుకుంటారో, కోచ్ సపోర్ట్ తీసుకుంటారో, అప్పుడే మీరు జీవితంలో అన్నింటిలో మీరు ఎదగలుగుతారు. ఎమోషనల్గా మీకు హెల్ప్ అవుతుంది, ఎమోషనల్ లైఫ్ మీకు బ్యాలెన్స్ అవుతుంది, ఫైనాన్షియల్ లైఫ్ మీకు బ్యాలెన్స్ అవుతుంది, సో హెల్త్ లైఫ్ మీకు బ్యాలెన్స్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ మీకు బ్యాలెన్స్ అవుతుంది. అన్ని లైఫ్లు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కమ్యూనిటీలో ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నింటిలో మీరు ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 20%. 80% మీరు కమ్యూనిటీలో ఉండే ప్రోగ్రామ్స్లో ఉండడం, లైఫ్ స్టైల్ డే, ఫ్యామిలీ డే, కిక్ స్టార్ట్, ట్రైనింగ్స్, సో ఇవన్నీ కూడా ఈ జూమ్ కాల్లో ఉండాలి. రోజు టైం తీయాలి. మీరు వస్తారు, షేక్ తీసుకుంటారు, నాకు టైం లేదంటారు, వెనక నుంచి లేచి వెళ్ళిపోతారు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది? మీలాగా ఎంతమంది వచ్చిపోయారు? మా అనుభవంలో ఎంతో మంది పోయారు. ఏమన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యం ఉన్నారంటే లేదు. వాళ్ళు ఇవాళ బిజీ, అప్పుడు బిజీయే, ఇప్పుడు బిజీయే, వాళ్ళు ఎప్పుడు బిజీయే. వాళ్ళు దేనికోసం బిజీయో వాళ్ళకి తెలియదు. మేమేం చెప్తున్నామో వాళ్ళకి విలువ తెలియదు. దేని గురించి ఇక్కడ వెయిట్ చేయమంటున్నాం, వాళ్ళ వాల్యూ తెలియదు. ఎందుకు బాహుబలిలో ఉండమంటున్నాం, వాల్యూ తెలియదు. దేవుడిచ్చిన అవకాశం, సో ఇలాంటి కమ్యూనిటీలో మేము అందరం ఉండడం, వీటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం దురదృష్టం. అది మనం చేయగలిగింది ఏం లేదు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆరోగ్యంగా తేలడానిక, జస్ట్ ఊరకన్నట్టు టైం పాస్ చేసుకుని వెళ్ళిపోవడానిక? ఏంటి విషయం ఏంటి? బిజీ అని వచ్చారా? బిజీ ఎవరికి చూపించడానికి బిజీ? మేము ఎవరి కోసం ఉన్నాం? మీకు గైడ్ చేయడానికి, సరైన గమ్యానికి వెళ్ళడానికే. మా అల్టిమేట్ పర్పస్ మీకు అదే చెప్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ కాదు, దీంతో పాటు కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను? ఇది ఒకటే లాభమే అయితే దీని గురించే మాట్లాడేవాడిని. డబ్బే చూసుకుంటే అయితే ఇదే మాట్లాడేవాడు. డబ్బు కంటే ఇంపార్టెంట్ మీరు ఎందుకు వచ్చారో, పర్పస్ రీచ్ అవ్వడం, గమ్యాన్ని రీచ్ అవ్వడం చాలా అవసరం. గమ్యానికి రీచ్ అవ్వడానికి ఇది ఒక్కటి మాత్రమే సరిపోదు. గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే మీకు సపోర్ట్ ఉండాల్సిందే. ఈ సపోర్ట్ ఈ ప్రోగ్రామ్స్లో ఉండాల్సిందే. 9 దాకా 9-10 వరకు టైం స్పెండ్ చేయాలి, వినాలి ఈ విషయాలు. ఏ విషయం ఎక్కిద్దో మనకు తెలియదు, ఏ విషయం మన జీవితాన్ని మార్చిద్దో మనకు తెలియదు. వింటూ ఉండాలి, శ్రద్ధ పెట్టాలి. ఈ టైం దీనికి చేయాలి. రోజు మొత్తం పడింది మీ పనులు చేసుకోవడానికి, మీరు మాటలు చేసుకోవడానికి, మీరు పంచాయతీలు చేసుకోవడానికి, అన్నిటికీ రోజు మొత్తం సచ్చింది. 1 గంట పద్ధతిగా మన శరీరం కోసం, మన ఆత్మ కోసం, మన ఫ్యామిలీ కోసం, నా హెల్త్ కోసం ఒక 1 అవర్ క్వాలిటీగా దీనికోసం టైం స్పెండ్ చేయండి అంటున్నాం. అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? సో ఇది ఇవాళ ప్రోగ్రామ్. రేపు ఇంకొక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇందాక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పాను. ఒకసారి ఏమి రావడం అయితే ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఈ కమ్యూనిటీలోకి చెప్పిన హెల్త్ చాలా పాడైపోయిందండి. నాకు మార్కెట్ ఫీల్ అవడం వల్ల నేను సరిగ్గా వాటర్ తీసుకునే విధానం కూడా నాకు తెలియదు. ఏంటంటే పరిగెత్తుకుంటా పోయేవాడు అనమాట. తెల్లవారుజామున 5ంటికి లేచి వెళ్ళిపోవడం, వ్యాపారం, బిజీ టైంలో అంతా నా ఆరోగ్యం మొత్తం బాగొట్టుకున్నాను. ఎప్పుడు నా ఆరోగ్యం కోసం నేను తెలుసుకొని ఈ కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాను, బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను సార్. నాకైతే ట్రైన్ లో జర్నీ చేయాలంటే కొనుక్కొచ్చేది అనమాట. ఎందుకంటే నా కోసం అని చెప్పేసి నేను మొత్తం డిస్టర్బ్ అయిపోతాను చెప్పేసి కనీసం నేనే అట్లాగే సెల్ చూస్తా కూర్చున్నాను, తెల్లారి 6 దాకా కూర్చున్నాను సార్.
అది చాలా నరకం అనిపించాను అనమాట. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత 30 days 35 రోజుల్లోనే నాకు అది కనపడలేదు సార్. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఫస్ట్ దాని రిజల్ట్స్ షేర్ చేయడం కోసం ఎంటర్ చేశాను. నాకు ఎంత బెస్ట్ అంటే నిన్న షిరిడి వెళ్ళాను సార్, హ్యాపీ జర్నీ అనమాట. నిద్రపోతున్నా కూడా నాకేం తెలియదు, పక్కన వాళ్ళు గురగబెడుతున్నారు, నాకు డిస్టర్బ్ జరిగింది అనమాట. ఇదే ప్రాబ్లం నేను కూడా చూశాను కదా అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఉంది నాకు. అట్లాగే మా మిస్సెస్ కూడా తను ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ చెప్పుద్ది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను బిఫోర్ లైఫ్ నిద్ర లేచిన కాడి నుంచి ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదే ఈ రోజు ఈ మెడిసిన్ వేసుకోవాలి కదా, ఈ మెడిసిన్ వేసుకుంటే నాకు ఇలా మళ్ళీ వేరే ఇబ్బంది వస్తుంది కదా, నేను మళ్ళీ ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ పడదు, ఇట్లా లేచిన దగ్గర నుంచి ఈ టెన్షన్. హాస్పిటల్లో ఈ ఫైల్ తీసుకెళ్లి ఓపీ రాయించుకొని సార్ అడిగితే సార్ అనేవాడు, నీకు నేను ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టాగా నన్ను హాస్పిటల్కి వెళ్ళరా అని చెప్పేసి పిలవద్దు అని చెప్పేవాడు. ఆ ప్రెషర్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని చూసుకుని ఈ ప్రెషర్ ఎక్కువ. నేను నిద్రలేసిన కానించి నేను ఒకటే అనుకునేదాన్ని, దేవుడా ఈ రోజు నన్ను హాస్పిటల్కి నేను వెళ్ళకూడదు, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివని నిద్రలేచిన ఫస్ట్ నేను ప్రేయర్ చేసుకునేది. ఈ క్రమంలో హాస్పిటల్ తిరుగుతూ నేను తిరిగింది కాక నా బంధువులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని కూడా నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను కొంచెం నాకు బాగుంది అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్ తిరిగి తిప్పే ప్రాసెస్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. హాస్పిటల్ మార్చాను కానీ నా హ్యాబిట్స్ మార్చలేదు, నా స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇంకా ఏముందిలే అనే సిచ్యువేషన్ లో సార్ ఈ కమ్యూనిటీ పరిచయం చేశారు. ఫస్ట్ డే మా మేడం అక్కడ రిసీవ్ చేసుకునే విధానం తోటి నాకు సగం ఆయుష్ వచ్చింది. తర్వాత 1 month 20 days లోనే మెగా క్లబ్ లో ఒక ఈవెంట్ జరిగింది, లైఫ్ స్టైల్ డే ఈవెంట్. ఆ రోజు అన్నారు సారు నాకు ఈవెంట్ ఉంది వస్తావా వెళ్దామని అన్నప్పుడు, నేను ఈవెంట్లు ఇవన్నీ నాకేం వద్దులే, నేను రాలేను, నేను కూర్చోలేను, నేను ఎవరిలో కలవలేను అని చెప్పేసి అన్నాను. కాదు ఒక్కసారి చూడని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ రోజు సార్ ప్లాటినం నాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక ఇంకా అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే కనీసం ట్యాగ్ వేయించుకోవడానికి కూడా మొహమాటం అనమాట. కానీ వాళ్ళు ఆ ట్యాగ్ లో అవన్నీ వేసి గెస్ట్ స్పీకర్ కన్నా ముందు మమ్మల్ని ఇన్వైట్ చేయటం, అది ఇంకా లైఫ్ లో మర్చిపోలేని రోజు. కానీ ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చోమంటే నేను కూర్చోను అని చెప్పేసి మాకు కూర్చున్నాడు. నువ్వు నా పక్కన కూర్చుంటే తప్ప నేను కూర్చోలేనమ్మా అని అన్నాను. కానీ నేను కూర్చోకూడదమ్మా, మీరు దీనికి క్వాలిఫై అయ్యారని చెప్పేసి కూర్చోబెట్టింది. అది ఇంకా నా లైఫ్ లాంగ్, ఇంకా నా జన్మ మర్చిపోలేంటి అంటే ఈ కమ్యూనిటీలో ఫస్ట్ నా లైఫ్ స్టైల్ డేలో నా రికగ్నైజేషన్. ఆ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు అంటే అని మా పిల్లలు ఇంకా వద్దు నువ్వు వెళ్ళలేవమ్మా, నువ్వు అది నడువు నొప్పి ఉందిగా, స్టెప్స్ ఎక్కువ క్లబ్కి వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఇంట్లో తీసుకొని అంటే కాదు, నేను అక్కడికి వెళ్తేనే నేను మీతో పాటు కొంతకాలం ఉండగలనని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒక్కరోజు నేను సెంటర్కి వెళ్ళకపోతే ఏదో కోల్పోయినట్టు అంత ఫీల్ అయ్యేదాన్ని. 1.5 years కంటిన్యూగా సెంటర్కి వెళ్ళాను. అక్కడ మేము నేర్చుకొని మేము కూడా ఒక సెంటర్ రన్ చేస్తూ ఇవాళ 10 మందికి సర్వీస్ ఇస్తూ వాళ్ళు చెప్పే మాటలు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు అది వరకు మేము హాస్పిటల్ తిప్పినప్పుడు ఒక్కలైనా వాళ్ళకి కొంచెం క్యూర్ అయినాక థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు. కనీసం నేను డబ్బులు పోగొట్టుకున్నా కనుక వాళ్ళ తర్వాత వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళింది అది అని అనేవాళ్ళే, కానీ కనీసం థ్యాంక్స్ చెప్పేవాళ్ళు పలకరించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. నాకేమైనా ఈ కమ్యూనిటీలోకి వచ్చాక నాకైనా హెల్త్ బాగాలేదు అని అంటే నా సెంటర్ లో మేము ఏదైతే సెంటర్కి వెళ్ళి వాళ్ళు మొత్తం వచ్చి పలకరించడం, ఆ ప్రేమ ఆప్యాయతలు మర్చిపోలేనివి. థ్యాంక్స్. నాకు ఈ వండర్ఫుల్ సిస్టమ్ పరిచయం చేసిన మా హస్బెండ్ కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు సెకండ్ లైఫ్ తనిచ్చారు. అది వరకు మేము ఇద్దరం అసలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది అది కూడా ఉండేది కాదు. ఇవాళ హ్యాపీగా ఇద్దరు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్టీ సార్, థ్యాంక్ యూ అభి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశం వచ్చింది. సో యాక్చువల్ గా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు 22 సంవత్సరాలు తల్లిదండ్రుల చేతుల్లో పెరిగాను. వాళ్ళతోనే అన్నం తిన్నాను, వాళ్ళతోనే నిద్రపోతుండేవాడిని. వాళ్ళు తప్పితే ఇంకా నాకు వేరే ప్రపంచం ఉండేది కాదు. నాన్నన్నారు 22 సంవత్సరాల తర్వాత నువ్వు బతుకుపోరు అని చెప్పేసి గుంటూరు పంపించారు. గుంటూరులోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు జాబ్స్ చేశాను. బాయిలో పడిన కప్పలాగా తిరుగుతూనే ఉన్నాను.
ఇంకా అదే ప్రపంచం అని తిరుగుతుండే ప్రాసెస్ లో నాకు ఇంకా ఏదైనా సాధించాలి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలన్న ప్రాసెస్ లో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. సో కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత అదే ఆఫీస్ లో నేను వేరే ఆఫీస్ ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి నాకు టార్చర్ పెట్టడం స్టార్ట్ అయింది. సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు కమ్యూనిటీలో వచ్చిన భరోసా ఏంటంటే ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా, సపోర్ట్ చేస్తామంటున్నారు కదా, నేను ఎందుకు చనిపోవాలి, నా వెనకాల ఇంకా ముగ్గురు ఉన్నారు, నన్ను నమ్ముకొని నాలాంటి వాళ్ళు ఇంకా బయట చాలా మంది సఫర్ అవుతున్నారు, నేను హెల్ప్ చేస్తున్నాను. ఒక్క కస్టమర్ లేకపోయినా సరే 7 months కష్టపడి ఆ జాబ్ ని రిజైన్ చేసి నేను ఈ కమ్యూనిటీలో వర్క్ చేయడం వల్ల ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇందాక సంధ్య గారు చెప్పినట్టు చాలా మంది నన్ను థ్యాంక్ యూ చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కస్టమర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కోచెస్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చనిపోయే స్టేజ్ నుంచి బతికాను కదా, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను కదా. అలా కొంతమందికి హెల్ప్ చేసే ప్రాసెస్ లో కొంతమంది కమ్యూనిటీలోకి రాలేదు. చాలా మంది ఎందుకు రావట్లేదు, నేను చెప్పిన ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నాం సార్. మనం ఫోకస్ మీట్ చేసేటప్పుడు ఒక పర్సన్ దగ్గర ఉన్నాను, 8 సంవత్సరాలు 6 years బ్యాక్ తనకి నేను హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీకి రమ్మని చెప్పాను. జస్ట్ స్టిల్ అప్పుడు 18 years, ఇప్పుడు గట్టిగా 25 years. క్షణికావేశంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఎవరో ఒక మాట అనటం వల్ల పరువు పోతుందని చెప్పేసి 25 సంవత్సరాల అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎవరు కాదు, మా మేడం అమీరున్ వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు. ఒకనొకప్పుడు నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా నన్ను రిసీవ్ చేసుకొని బావ అని చెప్పేసి అన్నాన్ని పిలిచి మరీ ఇచ్చేసేవాడు. అలాంటి మనిషి లేడు. అరే వాడు ఈ కమ్యూనిటీలోకి వచ్చినట్టయితే బతికేవాడు కదా, నేను బతికాను కదా, తను కూడా ఎందుకు బతకడు? డెఫినెట్లీ బతుకుతాడు కదా. అసలు అతనికి ఎక్కువ ఇది ఉండదు, ర్యాప్ ఉండదు, కానీ అప్పుడెప్పుడో ఫంక్షన్స్ లో కలిసినప్పుడు బాగా పరిచయం అయ్యేవాడు. అలాంటి మనిషి నేను పిలిచినప్పుడు వచ్చినట్టు వస్తానక్క అని చెప్పేసి అమీరునికి చెప్తున్నాడు, కానీ రాలేదు. సో చివరికి మనిషే లేదు. సింపుల్, ఆ మైండ్ సెట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, నా కోచెస్ కి కావచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ కి మా కోచ్ మాకు నేర్పించి నేను చెప్తున్నది ఏంటి అంటే, నాట్ ఓన్లీ షేక్ కాదు, అంతకు మించి మైండ్ గెట్ ఇన్ఫర్మేషన్, సోల్ గెట్ సాటిస్ఫాక్షన్, బాడీ గెట్ న్యూట్రిషన్ అని అనుకుంటాము. అంతకు మించి ఒక మనిషి బతకటానికి ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అని అంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓన్లీ కమ్యూనిటీ, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే కమ్యూనిటీ. సో ఎప్పుడైతే మేము ఈ కమ్యూనిటీలో ఉన్నామో, నాలాంటి వాడు బతుకుతున్నాడు అని అంటే డెఫినెట్లీ ఎవరైనా బతకొచ్చు. కస్టమర్స్ ప్రాబ్లం ఎప్పుడైతే సీనియర్ కోచెస్ వింటున్నామో, ఏదైతే మన ప్రాబ్లం ఉన్నదో నథింగ్ సార్. ఇఫ్ ఎనీ ప్రాబ్లం నథింగ్, కస్టమర్ ప్రాబ్లం విన్నప్పుడు. అలాగే మేము ముందుకు వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమిత్. వెరీ నైస్ తమ్ముడు, వెరీ నైస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమర్ బాబా చెప్పండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ కమ్యూనిటీలో రాకముందు నవ్వులు లేవు, నడకలు లేవు, మాటలు లేవు. ఇదేంటి అంటే నవ్వులు లేవు అంటే దానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ బర్డన్స్, ఫైనాన్షియల్ బర్డన్స్. దానివల్ల నవ్వులు అనేది లేదండి. నడకలు లేకపోవడానికి కారణం అనారోగ్యం, బీపీ, షుగరు, గ్యాస్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, ఎక్కువ దూరం నడవటానికి కూడా అవకాశం లేదు. మాటలు లేవు అనడానికి కారణం ఏంటంటే నాకు మాట్లాడటం తెలుసు, కానీ మాట్లాడే ప్లాట్ఫామ్ దొరకదు. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత శ్యామల నాగేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మురళి సార్, భద్రమ్మ వాళ్ళ కొడుకు. నాకు L4 L5 నవ్ కాంప్లెక్స్ అల్లా రేడియల్ ఫ్రాక్చర్ అయి ఉండే సార్. 2019 లో సర్జరీ చేయకపోతే నడవనికి కష్టం అన్నారు. సో నేను కొన్ని రోజులు మెడిసిన్స్ మీద మెయింటైన్ చేసినాను సార్. తర్వాత అమ్మ ఇక్కడికి తీసుకొస్తుంది సార్. నేను ఈ సెకండ్ కి సో నాకు నవ్ కాంప్లెక్స్ లో ఉన్న పెయిన్ మొత్తం పోయింది సార్. ఇంకొకటి లాస్ట్ మంత్ నాకు వారికో వెయిన్స్ కి 1.5 lakh అడిగింది సార్ సర్జరీకి. అయితే అమ్మ ఉండి వద్దు మురళి, ఇదే కంటిన్యూ చేస్తూ నువ్వు సప్లిమెంటరీ తీసుకొని కంటిన్యూ చేయమన్నారు సార్. నిన్న నేను స్కానింగ్ చేయించుకున్నా సార్, 70% తేడా ఉంది సార్. సర్జరీ అవసరం లేదని చెప్పింది డాక్టర్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాది నడుము కూడా 40 నుంచి 36 వచ్చింది సార్. వెరీ నైస్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్.
ఓకే అమ్మారావు గారు సారీ సార్. మంచి విషయం చెప్తున్నారు, ఆగిపోయింది, చెప్పండి. అలా 3 ప్రాబ్లమ్స్ తోనండి బాధపడుతున్నప్పుడు నాకు నడవటం అనేది చేతకాలేదు సార్. అలాగే మాట్లాడటం జరగకపోవడానికి ప్లాట్ఫామ్ దొరకలేదు సార్, సరైన ప్లాట్ఫామ్. ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వచ్చానో మీరు చెప్తున్న వర్డ్స్, ఇక్కడ కమ్యూనిటీలో చెప్పే ప్రతి ఒక్క రిజల్ట్ నన్ను ఇన్స్పైర్ చేసి నా అనారోగ్యం నుంచి బయటపడ్డాను. కాబట్టి నేను ఇవాళ హ్యాపీగా నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, నవ్వగలుగుతున్నాను సార్. అయితే నా మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఈ కమ్యూనిటీలో. అలా ఇన్స్పిరేషన్ గా కూడా నేను మారాను సార్. చాలా మంది నేను హాలా చేస్తుంటే నన్ను చూసి చాలా మంది హాలా మేము కూడా చేస్తామనే వాళ్ళు కూడా వచ్చారు సార్. అలా ఇన్స్పిరేషన్ గా తయారవటానికి మెయిన్ ప్లాట్ఫారం ఈ సపోర్టింగ్ సిస్టమ్ సార్. ఈ కమ్యూనిటీలో ఉండటం వల్లే నేను ఇలాంటి వాటి నుంచి కూడా నేను బయటపడగలిగాను. ఇవాళ హ్యాపీగా నవ్వగలుగుతున్నాను, హెల్దీగా నడవగలుగుతున్నాను, హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సో వండర్ఫుల్. Time 9:25. Okay. Thank you so much all the family members. I'm very happy to share this topic and మీ అందరితో అసోసియేట్ అవ్వడం,